నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు కూడా టీడీపీకే మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం ఏబీలో చూస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గానికి వస్తే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టే టైంలో కూడా ఈ ముస్లిం మైనార్టీ వర్గం ఏదైతే ఉందో ఇదంతా కూడా జగన్కే మద్దతు ప్రకటించింది. కానీ ఈ 5 ఏళ్ల పాలనలో ముస్లిం మైనార్టీ వర్గంపై జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ముస్లిం మైనార్టీ వర్గం అంతా కూడా టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఒక ఆడియో టేప్ అయితే ఒకటి రిలీజ్ అయింది. అందులో మరి హైదరాబాద్కు చెందినటువంటి ఒక పర్సన్, అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన అటువంటి ఒక పర్సన్, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్న ఆడియో ఇప్పుడైతే వైరల్ అవుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా టీడీపీకే మా ఓట్లు అన్నట్టు, మేము పూర్తి మద్దతు టీడీపీకి తెలియజేస్తున్నాము అన్నట్టు ఆ ఆడియోలో అయితే ఉంది. మరి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్కే వలి గారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఈరోజు ఒక ఆడియో అయితే రిలీజ్ అయింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉన్నారు. సో నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అలాగే నాతో పాటు కూడా చాలామంది ఇలానే బలయ్యారు అని చెప్పి కూడా ఆయన బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఎంఐఎం చూస్తే ఇటుపక్క అసదుద్దీన్ ఓవైసీ గారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకే నా మద్దతు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పేశారు. ఇంకొక రకంగా చూసుకుంటే ఇప్పటికే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అంటే టీడీపీ బీజేపీ కలిసాయి కాబట్టి ముస్లిం మైనార్టీ వర్గం దూరం అవుతుందని చెప్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ అందరికీ ఒక డౌట్ అయితే ఉండింది, నిజంగానే ఆ వర్గం దూరం అవుతుందా, సో ఈయన ప్రభావం కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఏంటి పరిస్థితి అన్న ఆలోచన అయితే అందరికీ ఉండింది. కానీ ఈ ఆడియో విన్న తర్వాత ఒక క్లియరెన్స్ అయితే వచ్చింది. సో అక్కడ నుంచి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీరేం చెప్తారు సార్? మేడం, ఎవరికి వాళ్ళే గొప్పవాడు అనుకోకూడదు. ఈయన ఏదో ఒక ఆడియో రిలీజ్ చేసినంత మాత్రాన మీరు అన్నారు రాజశేఖర రెడ్డి పిల్లలు ముస్లిమ్స్ అంతా ఓట్ చేసినారు, జగన్కి సపోర్ట్ చేశారని. ఎప్పుడు సపోర్ట్ చేసినా 50-50 సపోర్ట్ ఉండేది. 100% ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు అది 80%కి వచ్చింది టీడీపీకి. బికాజ్ ఆఫ్ దిస్ మనం చూశారు నంద్యాల ఇన్సిడెంట్ కానీ, అబ్దుల్ సలాం విషయం కానీ, తర్వాత మిష్పా విషయం కానీ మీరు అన్నీ చూశారు, అన్నీ ఉన్న సీరియల్స్ ఉన్నాయి. మైదుకూరు విషయం కానీ, ఇలాంటి విషయాలన్నీ జరిగిన తర్వాత చాలా మార్పు వచ్చింది మైనార్టీస్లో. వాళ్ళు టీడీపీతోనే ఉండాలని కూడా డిసైడ్ అయిపోయినారు. ఏదో 1 or 2 ఉంటారు, ఏం తెలియని కొంతమంది ఉంటారు కదా మేడం అమాయకులని. ఎందుకంటే నిన్న చంద్రబాబు గారు ముస్లిం మైనార్టీస్కి ఉన్న 4% రిజర్వేషన్కి నేనే దాన్ని రక్షించేవాడు, దాన్ని నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా దానిపైన ఎలాంటి డ్యామేజ్ కాదని కడప మీటింగ్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దానిపైన కొద్దిమందికి ఉన్నింది యాగ్రిమెంట్, ఎందుకంటే అది మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి. నిన్న సార్ అది క్లియర్ చేశారు, నిన్న పబ్లిక్ మీటింగ్లో చెప్పారు కడపలో. అదే అండి, అలాంటి పరిస్థితుల్లో ఇంకోటి ఏమంటే కడపలోనే డిప్యూటీ సీఎం ఉన్న పరిస్థితిలోనే మా హౌస్ నెగ్లెక్ట్ అయిపోయింది. ఇవన్నీ చంద్రబాబు గారు చేసిన మేలు ఎవరు మరవలేదు. ఏదో టెంపరవరీ బీయింగ్ ఏదైనా ఉండొచ్చు. తర్వాత అసదుద్దీన్ గారు ఆ కాన్స్టిట్యున్సీలో నాకుంది, ఈ కాన్స్టిట్యున్సీలో నాకుంది అనొచ్చు. ఫస్ట్లో కొద్దిగా 1% స్టార్టప్ ఇచ్చారు, నెక్స్ట్కే క్లోజప్ అయిపోయింది. అది కొన్ని ఆదోని ముస్లిమ్స్ ఉన్నారు, కర్నూలు ఉన్నారు, నంద్యాల ఉన్నారు, ఎక్కువ దగ్గర హైదరాబాద్ దగ్గర కొద్ది బార్డర్ ఉన్నట్లు మనకు. అప్పుడు అట్లా కొద్దిగా ఒక 2-3 కౌన్సిలర్స్ గేయడం అట్లా జరిగింది. కానీ ఇప్పుడు 0 అయిపోయింది. ఆయన 1000 మాటలు చెప్పినా ఒక ఓటు కూడా పడదు. ఫస్ట్ ఈయన ఓటు లేదు ఆడ. కాబట్టి ఆయనకి ఫాలో అయ్యి ఓటేసే అంత కెపాసిటీ ఆయనకి లేదు. ఆడియో కానీ వీడియో చేసుకొని ఒక వీడియో కూడా పెట్టారు. ఏమని పెట్టారంటే దళితులకు, ముస్లింలకు, బీసీల ఎంపవర్మెంట్కి కానీ, ఎంప్లాయ్మెంట్కి కానీ, ఆర్థిక అభివృద్ధికి కానీ చంద్రబాబు నాయుడు అగెనిస్ట్ అంట రిజర్వేషన్స్కి. ఆయన యూడ్ స్టేట్మెంట్ వెరీ రాంగ్. నా దగ్గర కూడా ఉంది ఆ వీడియో. అది ఎందుకంటే నేను చాలా పేపర్ కూడా స్టేట్మెంట్ ఇస్తామని చెప్పిన. ఎందుకంటే మనకు యూత్ ఎంపవర్మెంట్ ఏంది మేడం, చంద్రబాబు గురించి ఎవరు చేశారు మేడం? ప్రపంచంలోనే మీరు చూశారు కదా, 1,00,000 మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఏందనుకున్నారు? అది ఆయన ఎంపవర్మెంట్లో నంబర్ 1, ఎకనామిక్ డెవలప్మెంట్లో నంబర్ 1. ముస్లింలకు నిన్న చెప్పాను నేను, వరుసగా ఎన్ని చెప్పాలంటే ఇట్లా ఒక మొఘల్ ఎంపరర్ మాత్రం ఇచ్చేసాడు అన్ని బెనిఫిట్స్. ఆ జోసులు కట్టడం ఏంటి, ఆ తర్వాత ఉర్దూ యూనివర్సిటీలు పెట్టడం ఏంటి, హజ్జుకు పోయే వాళ్ళు సహాయం చేయడం ఏంటి, షాదీఖానాలు కట్టించడం ఏంటి, రంజాన్ తోఫా వేయడం ఏంటి, ఇలాంటివన్నీ ఎన్నో దుల్హాన్ పథకం ఏంటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా మైక్రో లోన్స్ ఏంటి, మ్యాక్రో లోన్స్ ఏంటి, అట్లా చాలా చాలా ఇచ్చాడు ఆయన.
అన్ని బెనిఫిట్స్ ఇచ్చినటువంటి ఆయనతోనే ఉండమని నిన్న కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను మేడం. ప్రతి ఒక్క ముస్లిం సోదరు కూడా ఇవన్నీ గమనించాలి, గమనించండి. కానీ మీకు ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం మీకు ఏమైనా అలాంటివి చేసిందా అది కూడా చూడాలి కదా మేడం. ఏంలో కొన్ని అందరికీ ఆత్మహత్యలకు ప్రోత్సహించింది. అలాంటి పరిస్థితుల్లో మైనార్టీస్ నాకే కాదు ప్రతి ఒక్కరి ఉద్దేశం కూడాను, ఒకవేళ కొట్టి తరిమినా వైఎస్ఆర్సీపీకి పోరు. 80% చంద్రబాబుతోనే ఉంటారు, చంద్రబాబుకు ఓటేస్తారు, ఆయన గెలిపించుకుంటారు, ఆయనతో కొట్లాడి సాధించుకుంటారు ఏదైనా. కానీ నేను చెప్పాను పదవులు కాదు ఇంపార్టెంట్, ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం వస్తే పదవులు ఎన్నని ఇస్తాడు సారు అని చెప్తే చాలామందితో మాట్లాడుతున్నాను మేడం. అందరూ నాతో ఏకీభవిస్తున్నారు. అండ్ మీరు చెప్పినట్టు ఒక్కొక్క సామాజిక వర్గాన్ని తీసుకొని వీళ్ళకేం చేశారు వాళ్ళకేం చేశారని కాకుండా ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర అభివృద్ధి అలాగే మౌలిక అభివృద్ధి రెండు కూడా అన్ని సామాజిక వర్గాలకి ప్రజలందరికీ సమానమే. ఒక్కొక్క వర్గానికి సపరేట్గా ఏం చేశారు అన్నది కాకుండా లైక్ రోడ్ల విషయమే కావచ్చు, లేదంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి మద్యం జరుగుతుంది, అది ఎవరి పిల్లలైనా కూడా ఎవరైనా కూడా అవి అనుభవించాల్సిందే. సో ముఖ్యంగా అభివృద్ధి కూడా జరగలేదు. ఈ అంశం కూడా ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుందంటారా వాళ్ళు దూరం అవ్వడానికి? మద్యం అనేది మతి చెలిపిస్తుంది మేడం. దానివల్లనే అఫెన్సెస్ జరుగుతాయి. మద్యం వల్లనే మద్యం తాగొచ్చినట్టే భార్యని తిడతాడు, పిల్లల్ని కొడతాడు, సమాజంలో మిత్రులతో గొడవ పడతారు. అది చాలా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు భూమి మద్యం వచ్చేసి భూమిపై లేకుండా చేసి చాలామంది 100 మంది చనిపోయారంట మేడం. ఎవరండి ఆ ఫ్యామిలీస్ని చూసేది? దానివల్ల కూడా చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో నేను మైనార్టీ మీటింగ్స్ కట్ అయినాను, బీసీ మీటింగ్లు అయిపోయినాను, ఎస్పెషల్ రాయలసీమలో చాలా మార్పు వచ్చింది మేడం. కాబట్టి దాంతో వాళ్ళు మార్పు చాలా వచ్చేసింది. అందుకే నేను చెప్పింది ఇంతకుముందు 50-50 ఉండే మేడం, ఇప్పుడు 50, 70, 80% వచ్చేసినారు. దట్ ఈస్ షూర్. రైట్. మరి ఇప్పుడు అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం. సో ఆ చట్టం మీద ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుందండి? ఆ చట్టము వేస్ట్ మేడం. మన భూమి మనం అమ్ముకోవడానికి, నా భూమి నేను అమ్ముకోవడానికి నాకు ఇచ్చారు, పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు, టైటిల్ డీడ్ ఇచ్చారు, 1V ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి మేము? నో వన్ ఈజ్ హ్యాపీ ఇన్ ది స్టేట్, నాట్ ఓన్లీ మైనార్టీస్.